జనం గొంతు, ఇది వాయిస్ ఆఫ్ ది నేషన్. నేను మీ అనిల్ దేశాయ్. కేరళ ఫైల్స్ పేరిట వచ్చిన సినిమాను అందరూ విమర్శించారు. కానీ అదే నిజమనిపించేలా తాజా నివేదికలు బయటపడుతున్నాయి. కేరళలో తాజాగా వచ్చిన ఒక నివేదికలో సమాచారంలో 2017 నుండి 2021 వరకు దాదాపు 35,336 మంది తాజాగా అనుమానాస్పదంగా మిస్ అయినట్లుగా కేసులు నమోదయ్యాయి. దాదాపు వారిలో 170 మంది జాడ ఇంతవరకు తెలియలేదు. తాజాగా ఒక కేరళలో జరుగుతున్న సంఘటన మనం గమనించినట్లయితే ఈ అమ్మాయిలంతా ఎక్కడికి పోతున్నారు, ఎటువైపు వెళ్తున్నారు, ఏం జరుగుతోంది కేరళలో? మనం అక్కడ ఉన్న సమాచారం కనుక తీసుకొని పరిశీలించినట్లయితే దాదాపుగా 99% ప్రేమ పేరుతో వెళ్ళిపోతున్నారు, అదేవిధంగా మతం మారుతున్నారనే సమాధానం మనకు వినవస్తోంది. అంతేకాకుండా ఇతర దేశాలకు చెప్పా చేయకుండా వెళ్ళిపోతున్నారు. ఉద్యోగాల పేరుట ఇంట్లో చెప్పకుండా బయటికి తరలుతున్నారు. కొంతమంది అయితే ప్రేమ వివాహం పేరుతో బయటికి తరలిపోతున్నారు. తల్లిదండ్రులు, పోలీసులు కేసులు నమోదు చేయగా అక్కడున్న ఐజీ ఇట్లాంటి మిస్సింగ్ కేసులను పరిశీలించే వ్యక్తి ఐజీ స్థాయి అధికారి. కానీ తన ఆదేశాలను కింది స్థాయి అధికారులకు అంటే సిఐ కేటగిరీ వ్యక్తులకు అప్పచెప్పడం జరుగుతుంది. వారు అందించిన నివేదికలను కనుక మనం పరిశీలిస్తున్నట్లయితే దాదాపుగా అందరూ ప్రేమ వివాహం పేరుతో బయటికి తల్లుతున్నట్లుగా గణనీయంగా అక్కడ సమాచారం తెలుస్తోంది. వారితో పాటు పెళ్లి చేసుకొని వెళ్ళిన పిదప వారు మతమార్పిడికి గురై మనకు కనబడుతున్నారు. కానీ ఇంతకంటే ఘోరమైన సంఘటనలు ఏమిటి అంటే దాదాపు 170 మంది జాడ ఇంతవరకు తెలియలేదు. కొన్ని కేసులు ఫైండ్ అవుట్ అవుతున్నప్పటికీ కూడా చాలా కేసుల్లో అసలు వివరాలు సంక్లిష్టంగా ఉంటున్నాయి. బంధువులు కూడా ప్రేమ వేరుతో మా అమ్మాయి వెళ్ళిపోయిందని లేదా మత మార్పిడి గురైందని నోరు మూసుకొని ఎలాంటి సమాధానం పోలీసులకు సహకరించకుండా తల్లిదండ్రులు కూడా సమాధానం చెప్తుండడంతో పోలీసులకు కూడా ఇక్కడ విషయం తెలుసుకోవడం కష్టంగా మారుతోంది. కానీ అత్యధిక సంఖ్యలో మాత్రం పెళ్లి చేసుకొని లవ్ జిహాద్లకు గురై మతం మారుతున్న సంఘటనలు ఎక్కువ కనబడుతున్నట్లుగా అక్కడి నివేదికలు తెలుస్తున్నాయి. కేవలం 2017 నుండి 2021 వరకే ఈ మధ్య కాలంలోనే దాదాపు 35,336 మంది తాజాగా మిస్ అయ్యారు అని అంటే ఇది ఎంత లోతుగా అక్కడ విషయం ఉందో అర్థం చేసుకోవాలి. ఇది కేంద్ర ప్రభుత్వ నివేదికల ఆధారంగా వచ్చిన సంఖ్య. కొన్ని అనుమానాస్పద ప్రాంతాల్లో దాదాపు 1550 ఈ 4 ఏళ్ల కాలంలోనే 1550 కిడ్నాప్ కేసులు నమోదయ్యాయి. ప్రేమ వివాహం చేసుకొని అక్కడి అమ్మాయిలు వెళ్ళిపోతున్నారని బంధువులు చెప్తున్నప్పటికీ ఆలప్పుజ జిల్లాలో 15 ఏళ్ల క్రితం తప్పుపోయిన మహిళ జాడ ఇంతవరకు తెలియలేదు. కానీ ఆమె ఇంటి పరిసరాల్లోని సెప్టిక్ ట్యాంకులో ఒక మహిళ మృత అస్థిపంజరం కనిపించింది. అదేవిధంగా ఎడవక్కూడ్ రమ్య ఉదంతం కూడా ఆమె ఇంటి పరిసరాల్లో పాతిపెట్టిన శవం లభించింది. మరి పారిపోతున్న అమ్మాయిలు ప్రేమ పేరుతో పారిపోతే శవాలుగా ఎలా బయలుపడుతున్నారు వీరందరూ? అంతేకాకుండా ప్రేమ పేరుతో వెళ్ళిపోవడమే కాదు, కిడ్నాప్ కేసులు కూడా అత్యధికంగా నమోదవుతున్నాయి. దాదాపు ఈ 4 సంవత్సరాల కాలంలోనే కేరళలో 1550 కిడ్నాప్ కేసులు జరిగాయి. అంటే ఎంత సీరియస్గా అక్కడ క్రైమ్ రేట్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అంతేకాకుండా దాదాపు కొన్ని అనుమానాస్పద ప్రాంతాల్లో 42 శవాలు లభించాయి. కొల్లంలో 24, కాసరగోడ్లో 6, అదేవిధంగా పతనంతిట్ట అనే ప్రాంతంలో 12 శవాలు లభించాయి. ఇవన్నీ కూడా ప్రేమ వ్యవహారాలు లేచిపోవడాన్ని వారి తల్లిదండ్రులు కారణంగా చూపుతున్నప్పటికీ అయితే ఈ హత్యలు ఎలా జరిగాయి, ఈ హత్యలకు సమాధానం చెప్పేవారెవరు,
ఇప్పుడు అందరినీ వేధిస్తున్న ప్రశ్న, మతం మారినప్పటికీ ఎక్కడో ఒక చోట కనీసం ప్రాణాలతోనైనా ఉండాలి కదా, కానీ ప్రాణాలతో సైతం లేకుండా శవాలుగా వాళ్ళు తిరిగి వస్తున్నారంటే అక్కడ సమస్యను అక్కడి స్థానిక ప్రభుత్వాలు ఎంత నిర్లక్ష్యంగా మహిళల పట్ల వ్యవహరిస్తున్నాయో ఈ యొక్క కేసులే మనకు ఈ కేసుల యొక్క ఉదంతమే మనకు వారి యొక్క వ్యవహార శైలిని అర్థం పడుతోంది. కేంద్రం అందించిన గణాంకాల ప్రకారం 2015లో 6076 మంది, 2018లో 7839, 2019లో 8843, 2020లో 6395, 2021లో 6183. దాదాపు 2017 నుంచి 2021 వరకు ఈ 5 ఏళ్ల కాలంలోనే 35,336 మంది మిస్ అయినట్లుగా కేసులు నమోదయ్యాయి. అదేవిధంగా వీటిలో కిడ్నాప్ అంశాలను కూడా చూసుకున్నట్లయితే 2016లో 166 కేసులు నమోదయ్యాయి, 2017లో 184, 2018లో 173, 2019లో 227, 2020లో 151, 2021లో 179, 2022లో 241, 2023లో 191, ఈ 2024 ఏప్రిల్ వరకు 38 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. అంటే ఇంత వందలాది మంది కిడ్నాప్ అవుతున్నప్పటికీ కూడా అక్కడ ప్రభుత్వానికి కనీసం చీమ కుట్టినట్లు కూడా లేదు. వాస్తవంగా ఇంతమంది కిడ్నాప్ అవుతున్నా, ఇంతమంది దారుణంగా మాయమవుతున్నప్పటికీ కూడా అక్కడి ప్రభుత్వాలకు కానీ అక్కడున్న వ్యవస్థలకు కానీ పోలీసులకు కానీ ఏమాత్రం చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్న తీరు ప్రపంచాన్ని నివ్వెరపరుస్తోంది. కేరళ ఫైల్స్ పేరుతో సినిమా రాగానే అక్కడ ఏమీ జరగట్లేదు, అదంతా వట్టిదే అంటూ దేశమంతా ప్రచారం చేయడాన్ని మనం చూసాం. కానీ భారత జాతి ముద్దు బిడ్డలు, మనం భారతీయ సంస్కృతిలో తల్లిగా భావించే, దేవతగా భావించే, ఒక శక్తి స్వరూపిణిగా భావించే అమ్మాయిలు ఇంత పెద్ద మొత్తంలో కిడ్నాప్లకు గురవుతున్నా, హత్యలకు గురవుతున్నా, తప్పిపోతున్నా ఏమాత్రం స్పందన లేదు అక్కడి ప్రభుత్వాలచే. పోలీసులు కూడా నిస్తేజంగా నిర్లిప్తంగా వ్యవహరిస్తూ తల్లిదండ్రులకు గర్భ శోకాన్ని మిగిలిస్తున్నారు. అంతేకాకుండా మీ అమ్మాయిలు కూడా స్కూళ్ళకు, కాలేజీలకు, ఉద్యోగాలకు వెళ్తున్నప్పుడు ప్రత్యేకంగా నిఘా పెట్టుకోండి. ఎక్కడ ఏం జరుగుతుంది, పరిస్థితి ఎలా ఉంది, అమ్మాయి ఎవరితో మాట్లాడుతోంది, ఎటు వెళ్తోంది, అమ్మాయి తరఫు నుంచి ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా, తనకేమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా, ప్రతిరోజు అడగండి, గమనించండి, దగ్గరగా ఉండండి. ఈ కంటెంట్ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మా యొక్క జనగొంతును మీ బంధుమిత్రులందరికీ కూడా పరిచయం చేయండి. జై హింద్, భారత్ మాతాకి జై.